అది 1855వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీ. వేకువలో దట్టమైన మంచు దుప్పట్లో డెవోన్ గ్రామం గజగజ వణుకుతోంది. ఇంగ్లాండ్లోని ఆ ఊరి ప్రజలు మామూలుగానే నిద్రలేచి బయటకొచ్చారు. తమ ఇండ్ల పైకప్పులు, చెట్లు, రహదారులు, బయట ఉన్న వాహనాలపై మందంగా పేరుకుపోయిన మంచును చూసి ఈ కాలంలో ఇదో అదనపు పని అనుకుంటూ అవసరమైన మేరకు ఆ మంచును తొలగించుకుంటున్నారు. మసక వెలుతురు పోయి కాస్త పొద్దెక్కేసరికి ఆ వెలుతురులో గ్రామ రహదారుల్లోని మంచు మీద కొన్ని విచిత్రమైన పాదముద్రలుండడం గమనించారు. మధ్యలో చీలినట్లుగా ఉన్న ఆ పాదముద్రలన్నీ గుర్రం పాదాల ముద్రలుగా భావించారు. అయితే అవి ఒక వరుసలో పద్ధతిగా నడిచినట్టు ఉన్నాయి. ఉండడమే కాదు, రహదారుల మీద కనిపించిన ఆ పాదముద్రలు ఇళ్ల పైకప్పుల మీద, పొలాల్లోనూ కూడా కనిపించడమే పెద్ద వింత. బాట మీద ఉండడం సరే, ఇంటి పైకప్పుల మీద అవే ముద్రలు ఉన్నాయంటే ఆశ్చర్యం, అనుమానం ఇవన్నీ కలుగుతున్నాయి కదా. ఆ ఊరి ప్రజలు అదేంటో చూడమని గ్రామ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాలం గడిచే కొద్దీ అవి ద డెవిల్స్ ఫుట్ ప్రింట్స్గా పేరు పొందాయి. ఇదో రోమాంచితమైన కథనం. చాలా కాలం ప్రజల్ని భ్రాంతికి గురిచేస్తున్న గుర్తులవి. వాటి కథాకమేంటో మనం తెలుసుకుందాం. సుమారు 2.5 అంగుళాల వెడల్పున్న ఆ పాదముద్రలు గుర్రానికి కావు. అసలు అటువంటి పాదముద్రలున్న జంతువులు లేవు. ఒకవేళ ఉన్నా అక్కడ ప్రజలు ఎన్నడూ వాటిని చూడలేదు. అంటే వారి ప్రాంతంలో అటువంటి జీవులు లేవని అర్థం. పాదముద్రలు పక్కపక్కనే ఒక గీతలాగా ఒకే వరుసలోనే ముందుకు వెళుతున్నాయి. పైగా అవి ఎక్కడా కాసేపు ఆగినట్లు కూడా లేవు. ఏకధాటిగా అలా పొడుగుతా నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టుగా ఉన్నాయి. 2 సమాంతర పాదముద్రల మధ్య దూరం 6 అంగుళాలుంది. అలాగే 2 అడుగుల మధ్య దూరం 8 అంగుళాలుంది. ఏ జీవి కూడా అంత క్రమశిక్షణతో నడవడం అనేది దాదాపుగా అసాధ్యం. ఎక్కడా పాదం చెదిరినట్టు కానీ, అడుగులు బలంగా పడినట్టు కానీ, అక్కడ మంచు అటు ఇటు జరిగిపోయినట్టు కానీ, ఎవరైనా నడిస్తే చాలా చక్కగా నడిచినట్టు అంత గొప్పగా ఉన్నాయా ముద్రలు. అదేదో ఒక యంత్రం నడిచినట్టుగా ఖచ్చితమైన కొలతతో ఉండడం జరగదు. కనుకనే ఆ ఊరి ప్రజలు వాటిని చూసి కొంచెం అనుమానం, మరికొంచెం భ్రాంతి, ఇంకొంచెం భయానికి లోనయ్యారు. కావాలని ఎవరో తీరుబడిగా అలాంటి గుర్తులు వేశారేమో అనే అనుమానం కూడా ఉంది. ఆ పాదముద్రల్ని చూడ్డానికి పక్కూరి ప్రజలు కూడా వచ్చారు. సదరు ముద్రలు చాలా ఇళ్ల గుమ్మాల ముందు, కిటికీల బయట వరకు వచ్చి దారి మార్చుకుని మరో దిక్కుగా వెళ్ళినట్లు కనిపించాయి. పట్నంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న జాన్ లూజ్ మోర్ ఆ ఊరివాడే. అతనికి విషయం తెలిసి బయటకొచ్చి వాటిని పరిశీలించాడు. కొందరు రైతులు తమకు, తమ పెంపుడు జంతువులకు హాని కలుగొచ్చేమోనని భయపడుతున్నామని చెప్పారు. వారి భయానికి కారణం సదరు పాదముద్రలు తమకు తెలియని ఏ అడవి మృగానివో అయ్యుండాలని వాళ్ళకి అనుమానం కలిగింది. జాన్ ఆ ముద్రల వెంబడి నడుచుకుంటూ వెళ్ళాడు. కొంచెం దూరంలో కొందరు గ్రామస్తుల చేతిలో తలక ఆయుధం పుచ్చుకుని నిలబడ్డారు. ఎందుకన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది. జాన్ వాళ్లతో ఆ ముద్రలు పిల్లులు చేసిన చిలిపి చేష్టలు కావచ్చన్నాడు. అయితే అవి నేల మీద, ఇంటి పైకప్పుల మీద మాత్రమే కాదు, దారిలో ఉన్న వస్తువుల మీద కూడా ఎక్కి నడిచినట్టు కనిపిస్తున్నాయి. చెట్ల మీద, బండ్ల మీద, గడ్డి మోపుల మీద, కర్ర దుంగల మీద, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆ పాదముద్రలు ఉన్నాయి. ఇంటి గోడల మీద నిలువుగా కూడా ఎలా నడవగలిగింది ఆ జంతువని అందరూ ముక్కున వేలేసుకున్నారు. తర్కానికి అందని ఈ విషయాన్ని ఎలా పరిష్కరించాలో తోచక గ్రామస్తులతో మాట్లాడుతున్న జాన్కి కాసేపటికి తమ చుట్టుపక్కల సుమారుగా 30 గ్రామాల్లో ఇలాంటి పాదముద్రలే కనిపించాయని, ఆ గ్రామాల్లోని ప్రజలు వాటి గురించే ఆలోచిస్తున్నారని కబురందింది. అనంతరం పరిశీలనల్లో కనీసం 160 కిలోమీటర్ల పరిధిలో ఆ పాదముద్రలు కనిపించాయని తెలిసింది. ఇక డెవోన్ ఊళ్ళో వాళ్లైతే ఖచ్చితంగా అది వేరే గ్రహానికి చెందిన జంతువు అయ్యుండొచ్చని నిర్ధారించేసుకున్నారు. కొన్నాళ్లకు మంచు కరిగిపోవడంతో ఆ పాదముద్రలు చెరిగిపోయాయి. మనుషుల మనసుల్లో మాత్రం అవి చెరగని ముద్రగా మిగిలిపోయాయి. ఫలితంగా ఊహలు, అపోహలు, తమవైన స్వీయ సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. తర్కానికి అందకపోయినా, తమ ఆలోచనలకు తోచకపోయినా, మానవులు తమకు మునుపు పరిచయం లేని విషయాలకు తమవైన సిద్ధాంతాన్ని జోడించారు. ఈ పాదముద్రల విషయంలోనూ అలాగే జరిగింది. చాలామంది వాటిని దెయ్యం పాదముద్రలుగా భావించారు. కొందరు మాత్రం ప్రేతాత్మవి కావచ్చన్నారు. నేల మీద, ఇంటి పైకప్పు మీద, నిట్ట నిలువు గోడల మీద, గడ్డి మీద, అడ్డుగా ఉన్న వస్తువుల మీద, మంచాల మీద ఏ జంతువు ఇంత ఖచ్చితమైన కొలతలతో నడవదనుకున్నారు. 1638 అక్టోబర్లో సెయింట్ పాంక్రెస్ చర్చలు ఆదివారం ప్రార్థనల కోసం చేరిన ప్రజలచే జార్జ్ లైడ్ అనే మత పెద్ద ప్రార్థనలు చేస్తున్నాడు. కాసేపటికి ఎక్కడ్నుంచో దట్టమైన గంధకం వాసన వాళ్ల ముక్కుపుటాలకు సోకింది. బయట ఏదో వేగంగా గుద్దుకున్న శబ్దం వచ్చి ఆ వెంటనే చర్చి పైకప్పును చీల్చుకుంటూ ప్రకాశవంతంగా వెలుగుతున్న గోళాకార వస్తువు ఒకటి చర్చి లోపల పడింది. పడుతూనే అది బంతిలాగా పైకి గెంతుతూ గోడల్ని, వస్తువుల్ని గుద్దుకుంటూ, అన్నిటినీ పగలగొడుతూ, జనాభాకి తగులుతూ ఒక మహిళను బలంగా తోసేయడంతో ఆమె పెద్దగా అరుస్తూ కింద పడిపోయింది. ఆమె శరీరం మొత్తం కాలి బొబ్బలెక్కింది.
అయితే ఆమె ధరించిన దుస్తులకు మాత్రం ఏం కాలేదు. కాసేపటికి ఆమె చనిపోయింది. చివరికి ఆ గోళాకారం చర్చి గోడను బద్దలుగొట్టుకుని బయటకు వెళ్లిపోయి అదృశ్యమైంది. అది తాకిన వారి శరీర భాగాలు కాలి బొబ్బలెక్కాయి కదా, ఆ గుర్తులు ఎప్పటికీ అలాగే ఉండిపోయాయి. ఇదంతా ఒక ఎత్తు కాగా అలజడి తగ్గిన తర్వాత చూస్తే చర్చ్కు హాజరైన జాన్ రెయిన్సర్ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడు. కొందరు దెయ్యమే అతన్ని ఎత్తుకుపోయిందనుకున్నారు. అతడు చేసిన పాపాలకు అది శిక్షించిందని అన్నారు. మరికొందరు ఒక నల్లని ఆకారం నల్లని గుర్రం మీద వచ్చి జాన్ని తీసుకువెళ్లడం తాము కళ్ళారా చూశామన్నారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందో మనం చెప్పుకోలేదు కదూ. వేరెక్కడో కాదు, డెవోన్ గ్రామంలోనే. ఆనాడు జరిగినట్టుగా చెప్పుకున్న కథనం వందల ఏళ్లపాటు తరతరాలకు చెప్పుకుంటూనే వచ్చారు. మళ్ళీ ఎన్నాళ్లకు వాళ్ళ ఊళ్ళో ఇదిగో ఈ వింత పాదముద్రలు కనిపించిన తర్వాత మళ్ళీ ఆనాటి దెయ్యం కథ, గుర్రం కథలను ఊరి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. పైగా ఆ ముద్రలు చీలిన గిట్టలు కలిగి ఉండే గుర్రం పాదముద్రలుగా ఉండడంతో వారి సిద్ధాంతాలకు బలం చేకూరినట్లయింది. ఇక ఇవేం కాకుండా యథార్థంగా ఆలోచిద్దామనుకున్నారు వాళ్ళు. వాటిని పెద్ద నక్క లేదా అటువంటి జంతువు కావచ్చు అనుకున్నారు. మరికొందరు భారీ శరీరం కలిగిన ఎలుకలు మంచులో ఎగిరి దూకటం వల్ల అలా జరిగిందనుకున్నారు. అందరి నోట అందరి మనసుల్లోనూ మాత్రం ఒకే విషయం బాగా నలుగుతూ ఉంది. అది ఇలా నేరుగా నడుచుకుంటూ అడ్డొచ్చిన ఇల్లు పొలం వస్తువుల మీద నడుచుకుంటూ ఒక్క రాత్రిలో 160 కిలోమీటర్ల దూరం ఒకే తీరులో ప్రయాణిస్తూ వెళ్లిన జంతువు లేదా ఆ ఏదో ఏమిటి అక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు మనము ఆ ముద్రల్ని చూసాం కదా, ఆ ఊరి వారికి మనమెవరమైనా సహాయం చేయగలమేమో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎన్నాళ్లుగా అది పరిష్కారం కాకుండానే ఉందా అంటారా? సదరు పాదముద్రల విషయం జరిగి ఓ 50 ఏళ్ల తర్వాత జెఫ్రీ హౌస్ హోల్డ్ అనే బ్రిటిష్ వ్యక్తి ఒక నిపుణుని అందించారు. డెవోన్ పోర్ట్ నావల్ బేస్లో పనిచేసిన ఒక పెద్దాయన మనవడు జెఫ్రీని చూడ్డానికి వచ్చారు. అతను డెవోన్ గ్రామంలో ఆనాడు కనిపించిన పాదముద్రల గుట్టును జెఫ్రీకి అందించాడు. ఆ ముద్రలు ఏ జంతువో అతీత శక్తులవో కావని మెకానికల్గా చేసినవని చెప్పాడు. యాంత్రికమైన ఆ గుర్తులు ఒక ప్రయోగాత్మక పరీక్ష మూలంగా ఏర్పడ్డాయి. అది ఉన్నతాధికారులకు తెలుసు. రహస్యం కనుక ప్రజల్లో ఏర్పడిన అనుమానాలను నివృత్తి చేయడానికి అప్పట్లో ఎవరూ పూనుకోలేదు. నావికాదళం రహస్యంగా ఒక బెలూన్ ప్రయోగాన్ని చేపట్టినప్పుడు ప్రతికూల శీతల వాతావరణంలో తాడు తెగిన ఆ బెలూన్ తీవ్రమైన గాలుల ప్రవాహానికి ఎగిరిపోయింది. డెవోన్తో సహా చుట్టూ ఉన్న అనేక ఊళ్ల మీదుగా కొట్టుకుపోయిన ఆ బెలూన్కి వేలాడుతున్న 2 లోహపు పరికరాల మూలంగా మంచు మీద గుర్తులు పడుతూ వెళ్ళాయి. గాలివాటు ఎటుంటే అటు పోయిన బెలూన్ మూలంగా ఆ గుర్తులు ఇల్లు, వాకిలి, రహదారులు, గడ్డి చెట్లు అలా వేటిపై పడితే వాటిపై పడ్డాయి. మంచు కురుస్తున్న కాలం కనుక అది ఢీకొట్టిన చోట్లల్లా మెత్తగా గుర్తులు పడ్డాయి. 160 కిలోమీటర్ల వరకు అది కొట్టుకుపోయింది. మొక్కలు చెట్లు పెంచుకునే ఆ గ్రీన్ హౌస్ యజమానికి నావికాదళ అధికారులు డబ్బులిచ్చి అతని నోరు మూయించారు. అందుకే అందరూ ఎన్ని రకాల వదంతుల్ని లేవదీస్తున్నా అతను కిమ్మనలేదు. నావికాదళం వారే బెలూన్ కూలిన ప్రదేశాన్ని శుభ్రం చేసి శిథిలాన్ని పట్టుకుపోయారు కనుక ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. జెఫ్రీ వెల్లడించింది బాగానే ఉన్నట్టు అనిపించినా కానీ ఇంకా ఎన్నో అనుమానాలు మాత్రం ఉండిపోయాయి. వాతావరణంలో కలిగిన కొన్ని సాధారణ మార్పుల మూలంగా అవి ఏర్పడ్డాయని కొందరన్నారు. లాచ్ లోమల్ అనే జాతీయ వనంలో ఇటువంటి గుర్తులు 20 కిలోమీటర్ల దూరం వరకు ఏర్పడ్డాయని మరికొందరన్నారు. ఎవరు ఎన్ని శాస్త్రీయ వివరణలు ఇచ్చినా కానీ ప్రాపంచిక విషయాల కంటే నమ్మకాలకు, విశ్వాసాలకు ప్రాధాన్యతనిచ్చే సమాజాల్లో ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి డెవోన్ గ్రామ ప్రజలు మాత్రం సదరు పాదముద్రలు లోకం విడిచిపోయిన ఆత్మవి లేదా దెయ్యానివి, అదీ కాకుంటే ఏదో అతీంద్రియ శక్తివే అనే నమ్ముతున్నారు. 19వ శతాబ్దపు ఆ కాలంలో ఇటువంటి నమ్మకాలు సాధారణమే. ఎందుకంటే ఆ తర్వాత రోజుల్లోనూ ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ తమ ఊళ్లలో అటువంటి అనామిక వింత గుర్తులను చూశామని చెప్పారు. చివరకు గుర్రం, గొర్రెల వంటి జంతువుల పాదాల్ని దెయ్యం అనుసరించి ఇలా మార్చిందని కూడా చెప్పుకున్నారు. వారిలో గూడు కట్టుకున్న భయాందోళనలు వారిని అలా ఆలోచించడానికి ప్రేరేపించాయి తప్పితే నిజాన్ని గ్రహించనీయడం లేదు, తర్కాన్ని స్వీకరించనీయట్లేదు. అయితే ఇప్పటికీ ఆనాటి కథలకు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి కట్టుకథల్ని సరదాగా చెప్పుకుని నవ్వుకుంటున్నారు. ఆనాడు తమ పెద్దలు అలా ఎలా ఆలోచించారని నేటి తరం అనుకుంటుంది కానీ ఈనాటికి కూడా ఆ పాదముద్రలు ఎలా ఏర్పడ్డాయన్నది ఎవ్వరికీ తెలియదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.